अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां यो नित्यमच्युतपदामेकलक्ष्मव्यामोहतस्यैतराणि तृणाय मेले अस्मद्गुरोर्भगवतोऽस्मदैकसिन्धोः रामानुजस्य शरणौ शरणं प्रपद्यमादाप्रणतोऽस्मि नित्यं गुरुभगवनदेत्यप्राहमेराजेषान्नवरगोत्सुल्कमादातुकामः सुशर्ववरमञ्जं रङ्गनाथस्याख्याद्विजोगनाथदेकशेषमधुर्व्यमावदस्तु वीरमुन्नादेवेन्द्रविषीरामासुरवान् अवरेजनन् அதித்துள்ளாதிருத்தாம் வினால் கட்டுண்ண பண்ணைய பெருமாயன் நன்மையல்ல கலனே கண்மேன் சுவாமி अरे फस्ट लाइन लोने उन्होंने भुजंगम Hi.
नागमल श्रवण कुमार मधुरिकानाम्या नागेश्वरी नाम्या दिद्रवत्रो सुधाकर वेंकटेश्वरनाम्या दिद्रवत्रो दोसंकीर्तनाम्या दिद्रवत्रो दोस्यां सायक्षनाम्याः बहुनलगोत्रो दोस्या दुष्टप्रदान गुरुला गार्तिकने नामदेस्या सत्यकलवदिगोत्रो सायतिपूर्णे नाम्या दिद्रवत्रो सौम्या नामधेयाः नाम्या परगोत्रो दोस्या हरिहरशंकरो विरजनाम यावदोत्रो दक्षिणामूर्ति धरजनाम यावदोत्रो जन्मगिरिजनाम यावदोत्रो दोस्या मोहनगोत्रेनाम या नारायणोषानाम यावदोत्रो दोस्या देवभास्करसुरेकनाम यावदोत्रो द्विजपुरचंद्रो ध्रुवसुंदरीनाम यावदोत्रो दोस्या सांबसुरराजेश्वरनाम यावदोत्रो भवसवर्तनदेवयानाम यावदोत्रो दोस्या नारायणोरेकल्पनाम यावदोत्रो दोस्या वत्स राजप्रसाद पद्मावतीनाम याः पुच्छोत्रो वेंकटेश्वरनाम याः भद्रगोत्रो दोस्या अनुपस्यनाम यले शलगोत्रो दोस्या रविकुमार नामदेस्य गजलक्ष्मीनाम्या जलगोत्रो नृणाम्या रौद्रो वेंकटेश्वरनाम्या जलगोत्रो दक्षिणाम्या पडिशराजेश्वरनाम्याः भद्रगोत्रो द्विजनाम्याः जलगोत्रो द्विजनाम्याः विश्वमादः क्षीरोदये कमलकोमलगर्भगौरी लक्ष्मी प्रसीद सदन्नमदां शरण्ये अनाघ्रातावत्यं बहुगुणपरीणाहि मनसो दुहानां सौभाग्यं परिचितमिवादापि गहनं पदानां పెద్దలు నాడు సూచించారు. దాని ఆధారంలో ధనం పపుః ధనం ఇంద్రః అని అన్నిటికీ ధనం అనే పేరు. ధనం అంటే మనం అనుకునే ధనమే కాదని ఏదైతే ఉందో దాని ధనం అని. 8 రూపాయలుగా ఉండే అమ్మవారు మొట్టమొదటిగా సంతానలక్ష్మి అని, రెండో అమ్మవారు గజలక్ష్మి అని, మూడో అమ్మవారు ధనలక్ష్మి అని, ఇలాగా ధాన్యలక్ష్మి, విజయలక్ష్మి, అలా ఉండే ఐశ్వర్యలక్ష్మి అమ్మవారు కూడా ఉన్నారు. దర్శనం చేసుకున్న ప్రతి వారికి ఒక సందేహం, పెద్ద సందేహం. అది ఒక పక్క ధనలక్ష్మి అంటున్నారు, ఒక పక్క ఐశ్వర్యలక్ష్మి అంటున్నారు. ఐశ్వర్యం అన్నా ధనమే కదా, ధనం అన్నా ధనమే కదా, 2 లక్షలు పెట్టారంటే ఇలా పొరపాటు జరిగిపోయిందేమో అని అందరికీ ఒక ఆలోచన. కానీ 2 సంతృప్తి ఉండదు, తృప్తి ఉండదు. కానీ ఏం చేస్తుంది తల్లి? చేపలాంటి ఒక బొమ్మించి కాసేపు వాడి ఏడుపు తగ్గేదాకా ఆడిస్తుంది. అది చేపలాగే ఉంటుంది, కానీ అది ఒక బొమ్మ. ఎటువంటి ప్రమాదం కలగదు. అలాగే మన అష్టలక్ష్మి దేవాలయంలో మనకు కావలసిన ఏదో అన్నీ అందిస్తుంది, కానీ ఎప్పుడు అందించాలో అప్పుడు ఇస్తుంది. ధనలక్ష్మి పేరుగా ఉన్న అమ్మ కూడా మనకిచ్చే ఏదైతే ఇవ్వాలనుకుంటుందో అది మనకిస్తుంది. దాని ధనం అని పేరు. మనం అందరం వ్యవహారంలో విద్య ధనం, వినయం ధనం అంటే ఇది పరిపూర్ణంగా ఏదైతే మనకి నిండుతుందో అది ధనం అని పేరు. అలాంటి ధనాన్ని మనకి అందిస్తుంది మన అమ్మ. అలాంటి అమ్మని మనం ఈరోజు ఈ శరన్నవరాత్రుల్లో నిజంగా మనకి అందరికీ తెలిసింది శక్తి స్వరూపంగా చాలామంది ఆరాధన చేస్తూ ఉంటారు. రకరకాలుగా పేరుతో గాయత్రి అని ఇంకా ఏవేవో పేర్లు. కానీ మన దేవాలయంలో మాత్రం మనకి శరన్నవరాత్రుల్లో ఆరాధించవచ్చు 3 రకాలుగా. శాంతి స్వరూపంగా ఆరాధిస్తే మోక్షం వస్తుంది అని. మోక్షం మనకెందుకు? మనకు కావాల్సింది ఇప్పుడు ఈ లోకంలో ఇప్పుడు బతుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇల్లు కావాలి, ఉద్యోగం కావాలి, లేక ఇంకా డబ్బు కావాలి కదా. మోక్షం ఎందుకు అంటే
సుఖం అని పేరు. దానికి మోక్షం అంటే సుఖం అని పేరు. మనం దగ్గర డబ్బులు ఉన్నా ఉండకపోయినా బ్యాంకులో లక్షలు ఉంటే చాలు, తృప్తిగా ఉంటాం, అన్నం తినక్కర్లేదు. ఆ బ్యాంకులో ₹1,00,00,000 ఉందనుకోండి, తృప్తి, మనకి ఏం అవసరం లేదు, అలా అన్నం అయిపోయినా పర్వాలేదు. అలాగే మనం సంపాదించి పెట్టుకోవడానికి దాన్ని మోక్షం అంటాం. ఇప్పుడు ఉన్నా లేకపోయినా తర్వాత ఉండేదాన్ని మోక్షం అంటాం. మనకి ఈ జన్మతో పాటు ఇంకో జన్మ ఖచ్చితంగా ఉండి తీరుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఆ స్వామివారు చెప్తూ ఉంటారు, వచ్చేటప్పుడు ఎలా వచ్చాం, వెళ్ళేటప్పుడు కూడా టికెట్ రిజర్వేషన్ అయ్యే ఉంటుంది, కానీ డేట్స్ కన్ఫామ్ అయిపోయి ఉంటాయి. అవి ఎప్పుడు అనేది మనకు తెలియదు. ఉండిపోం, ఇక్కడ తప్పకుండా వెళ్తాం, వచ్చామంటే వెళ్ళామని అర్థం. అది కూడా టికెట్ కన్ఫామ్మే ఉంటుంది, బెర్త్ రెడీగా ఉంటుంది, ఎప్పుడప్పుడు వెళ్ళిపోవాలి. కానీ ఆ వెళ్ళిపోయేది ఏసీలో వెళ్ళాలా, నాన్ ఏసీలో వెళ్ళాలా, ఎలా వెళ్ళాలి అనేది మనం ఇక్కడ చేసిన కర్మని బట్టి భర్త అక్కడ కన్ఫర్మ్ చేస్తాడు ఆయన. ఆ టికెట్ ఇచ్చే ఎవరైతే ఉన్నారో ఆయన మనం ఇక్కడ కర్మని బట్టి మనకి ఏసీ ఇవ్వాలా, ఏసీ ఇవ్వాలా అని ఆయన నిర్ణయిస్తాడు. ఆ నిర్ణయించేదే మోక్షం. అది ఇక్కడ సుఖాన్ని కలిగింపచేస్తూ అక్కడ కూడా మంచి వచ్చే జన్మ ఏదైతే ఉందో అది సంతృప్తిగా ఇంతకన్నా ఉన్నతమైనది ఇచ్చేదేదో దాన్ని మోక్షం అంటాం. అది మనకి ఇస్తుంది మనకి అమ్మ ధనలక్ష్మి. ఇక్కడ ఉన్నప్పుడు చూస్తుంది, తర్వాత కూడా మనకి చూసేది, దానికి ధనం అని పేరు. అట్లాంటి అమ్మని మనం ఈ యొక్క శరన్నవరాత్రుల్లో 9 రోజులు మహాలక్ష్మి రూపంగా మనం ఆరాధిస్తాం. 3 రకాలుగా ఆరాధించాలి శరన్నవరాత్రుల్లో. ఒకటి శాంత స్వరూపంగా, రాజస స్వరూపంగా, తామస స్వరూపంగా ఆరాధించమన్నారు. రాజసంగా కనుక ఆరాధిస్తే మనకి కోరికలు తీరుతాయి. ఏ కోరిక కావాలన్నా ఆ కోరికలు తీర్చేది రాజసం అంటాం. కానీ ఆ కోరికలు మనం సరైన కోరుకుంటామో కోరుకోమో మనకు తెలియదు. ఏ కోరుకున్నా మనం ఇప్పటికే ఈ రోజుకే చాలు అనుకుంటాం. మా అమ్మాయి వివాహం అయితే చాలు, అయిపోతుందా, ఇంకా చాలా చికాకులు ఉంటాయి. లేకపోతే నాకు ఉద్యోగం వస్తే చాలు, ఉద్యోగంలో చేరిన తర్వాత ప్రమోషన్ కోసం మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోవాలి. ఇలాగ ఏదైనా ఒకటి కోరుకుంటే ఒక కోరికే తీరుతుంది, దాన్ని కామ్యం అంటాం. అది ఒకసారి మనకి పోదు, ఎప్పటికీ ఒక కోరిక తర్వాత ఇంకో కోరిక. ఇవాళ మనం ఏదో ఒక రకమైన స్వీట్ తింటే మళ్ళీ రేపు ఈ స్వీట్ కోసం ఆలోచించాం, ఇంకోటి కోసం ఆలోచించినట్టుగా దీన్ని కామ్యం అంటాం. తర్వాత మనకి తామసం అంటారు, మూడోది. తామసం అంటే దాన్ని మనకి ఏదైనా ఉపాసన ద్వారా పొందేదన్నమాట. అంటే మనం ఏ పని చేయనక్కర్లేదు, మనకి మంత్రాలు తెలుసు, ఎవరి దగ్గరికి వెళ్తే ఇలా అంటే చాలు మనకి అన్నీ వచ్చేస్తే చాలు అనుకుంటాం. ఏం కష్టపడక్కర్లేదు, ఇలా అంటే చాలు ఏదైనా వస్తువు వచ్చేది. ఇది తామసం అంటాం, ఇది శక్తి అంటాం. ఈ శక్తిగా వచ్చే చిన్న పిల్లవాడు ఇంటి దగ్గరికి వచ్చి పొద్దున్న వెళ్ళిపోయిన పిల్లవాడు ఏ సాయంకాలం ఏ 6 గంటలకు 8 గంటలకు పొద్దున మంచినీళ్ళు కూడా తాగకుండా వెళ్ళిపోయిన వాడు రాత్రి 10 గంటలకు వచ్చి చేతులు జోడించి అమ్మ కొంచెం అన్నం పెట్టమ్మా అంటే అతన్ని విలవిలాడిపోతుంది. అదేవిధంగా లక్ష్మీ అమ్మవారి దగ్గర వచ్చి మనం ఒకసారి చేతులు జోడిస్తే చాలు ఆ తల్లి విలవిలాడిపోయి ఏది కావాల్సి అది ఇచ్చేసి ఇంకా ఆవిడ మళ్ళీ మనకు కనిపించినప్పుడు ఏమీ కోరక్కర్లేదు, ఒక్కసారి నమస్కారం చేసి నిన్ను చూడడానికి వచ్చానంటే చాలు. కుచేరుడు ఏమడిగాడు శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరకు వచ్చి? ఏమీ అడగలే, అడుగుదామని వచ్చాడు. కానీ ఆయన చేసిన సేవలకి ఏమి ఇవ్వాలో తెలియక ఏం చేయాలో తెలియలేదు. కానీ ఆయనే మోసాన్ని పట్టికలు ఇచ్చేసినట్లుగా మన అమ్మవారు కూడా మనకు అన్నీ అందిస్తుందన్నమాట. అలాగ అందించే అమ్మే ధనలక్ష్మి. ధనలక్ష్మి అంటే డబ్బే కాదు, ఏది ఎప్పుడు ఎలా ఎక్కడ కావాలో అందించేదే ధనం అని మనం ముందు చెప్పుకున్నామే. అగ్నితో సమానం, వాయువుతో సమానం, పంచభూతాలతోనే సమానం ధనం అంటే. అది ఏ రూపంగా ఉన్నా ఆ రూపంగా మనకు అందిస్తుంది అన్నమాట. అట్లాంటి అద్భుతమైన ధనలక్ష్మి అమ్మవారిని మనం సేవిస్తున్నాం. ఒక చేతితో శంఖు చక్రాలు అంటే స్వామి ఒక్కడే ధరిస్తాడని కదా మనకి తెలుసు కదా. ఇద్దరు జాబ్ చేస్తుంటారు, వాళ్ళు ఎంత రకం జాబ్ చేస్తే వీళ్ళు అంతకన్నా ఎక్కువ జాబ్ చేస్తుంటారు కదా. అలాగే మన అమ్మవారు కూడా స్వామి చేసే ప్రతి ప్రక్రియలోనూ తాను అంతర్గతంగా మిలినమై ఉంటుందని మనకి అన్ని చోట్ల చెప్తూ ఉన్నారు. అలాగే అమ్మకు కూడా శంఖు, అమ్మకు కూడా చక్రం ఉంటుంది. అలాగే అమ్మ కూడా
అభయహస్తం చేర్చి ఉంది. అలాగే మనకందరికీ గుర్తుంటేనే కానీ మనకి సంతృప్తి ఉండదు. ఎవరైనా సరే ఏదైనా ఇస్తామని చేతితో పట్టుకుంటేనే మనకి నమ్మకం కుదురుతుంది. ఇలా ఇస్తామంటే చేతితో మనకి నమ్మకం, కానీ ఇచ్చేవాడు ఇలా అంటే మనకు భయం వేస్తుంది, ఎక్కడ కొడతాడో. కాబట్టి ధనలక్ష్మి గారు ఏదో ధనం ఇస్తుందని మనం ఇక్కడ కూర్చున్నాం. ఇస్తుందో ఏదో శంకు చక్రాలు పట్టుకుంది కదా, ఏదో అభయవస్తం అభయవస్తం వరకు కావాలి, డబ్బులు కదా కావాలి. ఒక బిందెను పట్టుకుని అందులో ధనాన్ని గుర్తుగా పెట్టుకుంది అనమాట. అంటే ఇక్కడ మన అక్కడక్కడ మనకి బోర్డులు వేస్తూ ఉంటారు, అంటే ఇక్కడ దొరకవు, వేరే చోట దొరుకుతాయి అనమాట. డిస్ప్లే చేస్తుంటారు కదా వస్తువులు, ఒక కుక్కరో ఏదో పెట్టి డిస్ప్లే చేస్తారు, వాడు ఒకటే పెట్టుకుంటాడు. దొరికేవి కంపెనీకి వెళ్ళాలన్నమాట. అంటే ఎంత బాగుంటుందో దాన్ని ఎలా ఉంటుందో చూపించడానికి అనమాట. వాడు ఇక వస్తువుల దగ్గర ఉందో అలాగే ఆవిడ చూపిస్తుంది. నేను ఇస్తాను, లోపల కూర్చున్నాను, ఎవరికి చెంపులు ఎదురు 2 రూపాయలు ఉన్నాయి, ఇదే కంగారు పడకండి, నా దగ్గర చాలా ఉన్నాయని చెప్తోంది ఆవిడ. అందుకని ఇవే అందరికీ పంచుతుందేమో అని అనుకోకండి. కాబట్టి అలా అమ్మవారు మనకందరికీ గుర్తు ఇవ్వడానికని ఈరోజు విశేషం శుక్రవారం. శుక్రవారం అంటే అమ్మకి సంబంధించిన మనం ఆశ్రయిస్తే చాలు, కింద వాళ్ళని ఆశ్రయించక్కర్లేదు, శుక్రుడిని ఆశ్రయించక్కర్లేదు. అమ్మని ఆశ్రయిస్తే శుక్రుడు మంచి మంచి ఫలితాలు ఇస్తాడన్నమాట. ఏది జరగాలన్నా మనకి శుక్రవారం బాగా జాతకంలో ఉంటే వివాహం అవుతుంది. కళత్ర స్థానానికి చాలా హేతు అంటారు. అంటే భర్తకుండే స్థానంలోనూ భార్యకుండే స్థానంలో జాతకంలో శుక్రస్థానం బాగుంటే అన్ని రకాలుగా బాగుంటాడు అని. అలాగే శుక్రస్థానానికి అధిపతి మహాలక్ష్మి అమ్మవారు కాబట్టి ఈ స్థానంలో శుక్రుడిని పట్టుకోక్కర్లేదు, అమ్మవారిని పట్టుకుంటేనే అన్ని పనులు. బంగారు పుష్పాలు, ఏం లోటు లేదు అమ్మవారికి ఇక్కడ. అలాంటి బంగారు పుష్పాలతో ఈరోజు మనమంతా అర్చన చేసుకుందాం. జై శ్రీమన్నారాయణ. భగవతే శ్రియం దేవే నిత్యానపాయినే నిరవధ్యాం దేవదేవ దివ్యమహిషే అఖిల జగన్మాతరం అస్మన్మాతరం అశరణ్య శరణ్యాం అనన్య శరణః శరణమహం ప్రపద్యే. शुभाभ्युदयाद्यं च शुभे शोभने मङ्गले मुहूर्ते पृथिव्यायां जम्बोद्वीपे भारतवर्षे भरतखण्डे सखाब्दे मेरोः दक्षिणदिनासे शुक्लपक्षे अद्य सविति प्रयुक्तपञ्चम्यायां वासरः अद्य भृगुवासरे शुभवासरे शुभनक्षत्र शुभयोग शुभकर्ण एवं गुण विशेषण विशिष्टाय अस्यां शुभदिनौ अस्य श्री भगवतो देवदेवोत्तमस्य श्रीमदखिलाण्डकोटिब्रह्माण्डनायकस्य देवदेवस्य जगत्कुटुम्बिनः जगद्रक्षणार्थमवतीर्णस्य श्री अष्टलक्ष्मी समेत श्रीमन्नारायण स्वामिनः कृपया यथा संकल्पित नवरात्रि शुभ संदर्भे चतुर्थ दिवसे सायंकाले श्री धनलक्ष्मी अनुग्रह प्रसाद सिद्ध्यर्थम् अत्र स्थिताः भक्ताः सर्वेषां क्षेमस्थैर्य धैर्य वीर्य विजय अभय आयुः आरोग्यैश्वर्याभिवृद्ध्यर्थं धर्मार्थ काम मोक्ष चतुर्विध बल पुरुषार्थ सिद्ध्यर्थं आध्यात्मिक आदि भौतिक आदि दैविक तापत्रय निवारणार्थं इष्टकाम्यार्थ फल सिद्ध्यर्थं अखंड लक्ष्मी कटाक्ष सिद्ध्यर्थं समस्त सन्मंगलावाप्यर्थं श्री धनलक्ष्मी आराधनं मध्य करिष्येति संकल्प्य ओम जातवेदो लक्ष्मी मनभगामिनीं यस्यां हिरण्यं विन्देयं नाम स्वं पुरुषाणहं लक्ष्मीभ्ये नमः अष्टपूर्वानुमध्यामस्ति नादप्रबोधने श्रियं देवे मुहुब्बये शीर्मा देवे जुषता लक्ष्मीभ्ये नमः आसनं समर्पयामि स्मितां हिरण्यप्राकारामाद्रां ज्वलन्ते दृष्टां दर्पयन्ते पद्मे स्थितां पद्मवर्णां तामिवोपये श्रियं आसनं समर्पयामि चन्द्रां प्रभासां विशसाद्वदन्ते श्रियं लोके देवदुष्टयमः शुद्धोदकस्नानं समर्पयामि धक्कारां दुरादर्शां नित्यपुष्टां गरीषणीं
ఈశ్వరేగం సర్వభూతానాం త్వామిహోపస్వయే శ్రియం ధనలక్ష్మీదేవ్యే నమః స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి మనసంకామమాగూజం వాచः సత్యమసీమహే శూనాగండోపమన్యస్తమయశ్రేయశ్రేయతాం ధనలక్ష్మీదేవ్యే నమః ప్లోతవస్త్రం సమర్పయామి కర్తమేన ప్రజాభూతామై సంభవకర్తమా శ్రియం భాసయ మే కులే మాతరం పద్మమారిణే ధనలక్ష్మీదేవ్యే నమః ఊర్ధ్వపుండ్రం సమర్పయామి చక్రీతవ సమే గృహే ఇష దేవీం మాతరం శ్రియం భాసయ మే కులే ధనలక్ష్మీదేవ్యే నమః హరిద్రాచూర్ణం సమర్పయామి పుష్కరణీం పుష్టిం సువర్ణాం హేమమారిణీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ ధనలక్ష్మీదేవ్యే నమః గంధం ధారయామి ఆత్రాం జక్కరణీం విష్టిం పింగళాం పద్మమారిణీం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ ధనలక్ష్మీదేవ్యే నమః పుష్పమాలాం సమర్పయామి మమావహ జాతవేదో లక్ష్మీమనవగామినీం యస్యాం హిరణ్యం ప్రభూతం గావో దాస్యోష్వాం విందేయం పురుషానహం శ్రీ ధనలక్ష్మీదేవ్యే నమః సర్వైః పూజయామి అలంకారం సమర్పయామి హస్తాభ్యరంగయ శంఖపద్మనిజవర్యుక్తాం సదా శక్తి విశోభే భగవతి హరి